మాటల్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఎన్నికలలో గెలుపోవటములు సహజం. ప్రజల వద్ద పోయినప్పుడు ప్రజలు అనేకమైన విషయాలు ఆలోచించి ఎవలను మేము ఎన్నుకోవాలి, ఎవరిని ఎన్నుకోవద్దు అనేది వాళ్ళ చేతులలో ఉంటుంది, వాళ్ళు చేస్తారు. అది కాంగ్రెస్ వాళ్ళకి టికెట్లు ఇచ్చినప్పుడు అంటే మరి బీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఓడిపోయారు. అలా కేసీఆర్ కూడా స్వయంగా ఓడిపోయాడు. గెలుపోవటములు సమస్య కాదు. ఇంతకుముందు మీరు అన్నారు కదా, కేసీఆర్ హరీష్ రావు గారు వేరే దుకాణానికి పోవడానికి ప్రయత్నం చేస్తా అంటే అది ఉండొచ్చు, నాకు కూడా అనుమానం ఉన్నది. ఎందుకంటే పోతూ ఉన్న బీఆర్ఎస్ దెబ్బతీసి బహుశా మన క్రాంతి కుమార్ మన కాంగ్రెస్ దెబ్బతి పోతే దానికి బీజేపీకే పోతారు. కాబట్టి ఇక్కడ ఆ ఏదైతే వ్యాఖ్య ఉన్నదో వ్యాఖ్యలో అందులో ఫ్రస్ట్రేషన్ ఉన్నదా, గుడుకుటాలు ఉన్నదా, లేకపోతే కుటుంబ తగాదాలు ఉన్నాయా, ఇంటర్నల్ పవర్ స్ట్రగుల్ ఉన్నదా, ఇవన్నీ కూడా మనకు రాబోయే కాలంలో తెలుస్తుంది. కానీ ఒకటేంటంటే వాళ్ళు గెలిచినా గెలవలేదా పక్క పెడితే మీరు 2018 ఎన్నికలలో 88 సీట్లు వచ్చినాయి. అంటే ఒక విధంగా అఖండ విజయం. 119కి 88 సీట్లు అంటే మామూలు గెలుపు కాదు. తర్వాత కాంగ్రెస్ కు వచ్చినాయి ఎంత అంటే కేవలం 19 సీట్లు వచ్చినాయి. కాబట్టి నీవు 88 సీట్లతోని నువ్వు ఒక మ్యాండేట్తో అధికారంకి వచ్చిన పార్టీ ఇంక 19 సీట్లు నువ్వు ఎందుకు 12 మందిని కలుపుకున్నావు? నీకు ఏ ఉద్దేశం? అక్కడ ఏమున్నది నీకు అంటే నేను అప్పుడు కూడా నేను వీళ్ళు కలుపుకునే టైంలో నేను బీఆర్ఎస్ అనుబంధ సంబంధం ఉంది. నేను అప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా మేము చెప్పిన కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అన్నది అవసరం. ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఈ ఆలోచనలు కానీ లేకపోతే ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాటు గుంజుకోవడం కానీ కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. అంటే ఆయన ఒక లెవెల్కి ఎంత దూరం ఏంటంటే అప్పుడు చాలా రాగద్వేషాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మీకు అదే ఈటల రాజేందర్ గారు బై ఎలక్షన్లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన అసెంబ్లీకి వస్తే అసెంబ్లీకి వచ్చిన 1 రోజు 2 రోజులు కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. రాగా ఆయన బీజేపీ ఎమ్మెల్యేలు ఈ ఈటల రాజేందర్ ఏదో ప్రశ్న అడిగితే దాన్ని సాకుగా తీసుకొని ఈటల రాజేందర్ను ఆ సెషన్ అయ్యే వరకు కూడా అంటే రాకుండా స్పీకర్ రూలింగ్ ఇచ్చాడు, ఎక్స్పెల్ చేసాడు. ఆ తర్వాత తెల్లారే కేసీఆర్ సభకు రావడం జరిగింది. అంటే ఇంత రాగద్వేషాలతోని పార్టీ నడపడం ఒక నాయకునికి అందులో నేను తెలంగాణ ఉద్యమం నడిపిన తెలంగాణ మొత్తం ప్రజలే నేను తెలంగాణ నాయకుడు ఆ లెవెల్ దిగజారిపోయింది. కాబట్టి మొన్న 2023 ఎలక్షన్లో ఆ ప్రజలకు వచ్చింది. అందులో హరీష్ రావు గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఇంకా ఏ బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడినా అందులో ఏమి మాత్రం బలం కానీ న్యాయం కానీ ఒక విలువ కానీ ఉండదు. ఎందుకంటే దీనికి అన్నిటి కూడా తరలేపి రాజకీయాలను పూర్తిగా భ్రష్టు పట్టించింది కేసీఆర్ కుటుంబము బీఆర్ఎస్. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా కూడా జనాలలో ఇప్పుడు నవ్వుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు మనసారా నవ్వుకుంటారు. మాకు దొరికిన చాలా రోజుల తర్వాత మేము కూడా నవ్వుకోవచ్చని కడపారు నవ్వుకుంటారు. ఆ మాట ఆయన అవసరం లేదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు నేను వీళ్ళని కాంగ్రెస్ వాళ్ళని కూడా అడుగుతున్నా. ఇప్పుడు సరే మీరు అప్పుడు అధికారంలో లేరు, అధికారం ఉన్నది, వాళ్ళ నానా రకాల ప్రలోభాలు పెట్టి వీళ్ళు అడిగారు. పోయినప్పుడు అది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలియదా? రాజకీయ పార్టీలు ప్రలోభాలు పెట్టంగానే మాతృ సంస్థలు వదిలిపెట్టి అక్కడ ఉడకాల్సిన అవసరం ఎమ్మెల్యేలు లేకుండే. కానీ ఆ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు, రకరకాల ఈక్వేషన్స్ చేసుకొని వాళ్ళ లాభం కోసమే అక్కడికి పోయిన తర్వాత ఇవాళ హరీష్ రావు ఏదో మాట్లాడింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గుర్తుకొచ్చింది కాబట్టి మేము మళ్ళీ కాంగ్రెస్ కొత్త ఉండడం కూడా ఇది కూడా పచ్చి అవకాశవాదం. హరీష్ రావు గారు ఏ విధంగా అవకాశవాద రాజకీయాలు మాట్లాడుతున్నాడో ఇవాళ మేము మా సంస్థకు వస్తాము, మాకు ఏదో కేసీఆర్ మరి హరీష్ రావు మాట అనగానే మొత్తం మా పరువు అంతా అసలు మీరు అలా గెలిచినాడే ఈ 12 మంది ఎమ్మెల్యేల పరువు పోయింది, ప్రతిష్ట పోయింది, వాళ్ళు ఉనికే పోయింది. ఇప్పుడు ఇంకా కొత్తగా వాళ్ళకి పోయేది ఏమున్నది అక్కడ? అంటే ఇవన్నీ కూడా రాజకీయాలు. కేవలం వాళ్ళు మళ్ళీ ఫేస్ సేవింగ్ అంటే కాంగ్రెస్లకు రావడానికి హరీష్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ సాగ్గా చూపెట్టుకొని వాళ్ళు ఇలాగ వస్తే రావచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది, అది పెద్ద. కానీ అదేదో మీద గొప్పగా చేసిన వాళ్ళకి పోయి వాళ్ళేదో మాట అన్నారు కాబట్టి ఇటు వచ్చినాం. ఇవన్నీ కూడా అవకాశవాద రాజకీయాలు, బుద్ధి తక్కువ. ఆ మాట కాంగ్రెస్ వాడన్నా కూడా బుద్ధి తక్కువ. ఎందుకంటే అది అక్కడ పోవడమే తప్పు. మళ్ళీ ఇటు వచ్చినాము, అది మళ్ళీ మీద గొప్పగా వచ్చినాము చెప్పుకోవడం కూడా అంతకన్నా బుద్ధి తక్కువ. కాబట్టి ఒక్కటి ఏంటంటే ఇక్కడ జరుగుతున్న రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయంటే అధికారమే పరమావధి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏ పార్టీలో గెలిచినా కూడా ఆఖరికి అంతిమంగా 6 నెలల 7 ఏడాది లోపల అధికార పార్టీలకు చేరాలి. అధికార పార్టీలకు చేరి మళ్ళీ అధికార పార్టీలు ఉన్న అన్ని విధాల అధికారాలను అనుభవించాలి. మళ్ళీ ఎలక్షన్స్ ముందు
అటు దునుకుతున్నా ఇటు దునుకుతున్నా ఇటు పోతున్నా ఇవి ఇవాళ నడుస్తున్న రాజకీయాలు. ఈ రాజకీయాలలో ఏ పార్టీ కూడా అతీతం కాదు, ఏ రాజకీయ నాయకుడు కూడా అతీతం కాదు. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ఇదే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్కి పోయారు, బీఆర్ఎస్ ఎన్నికలు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు. మళ్ళీ ఇద్దరు అటు బీజేపీ ప్రతినిధుల నుండి కాంగ్రెస్ ప్రతినిధులు. నేను ఒక విషయం అడుగుతా, ఇప్పుడు మీకు కాంగ్రెస్కు 72-73 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు 64 నుంచి 7 పెరిగినాయి. ఇప్పుడు మీ స్థితికి భంగం లేదు, మీ ప్రభుత్వం కూలిపోదు, ఎవరు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మిమ్మల్ని కూలగొట్టడానికి సిద్ధంగా లేదు. కాబట్టి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మీ ప్రభుత్వానికి వచ్చిన టోకా లేదు, చాలా సుస్థిరంగా ఉన్నది. ఇక శివలాల్ గారు మీరు సారీ మీ పేరు శాస్త్రి గారు, ఆచార్య గారు, ఇప్పుడు మీకు వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఇక మీరు ఇక ఎమ్మెల్యేలు కలుపుకోకుండా ఉంటారా? మీ కాంగ్రెస్ వాళ్ళు కాదు, అట్లా బీఆర్ఎస్ ఆచార్య నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఇప్పుడు మీకు అస్థిరత్వం ఉన్నది, వాళ్ళు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి మీరు కలుపుకున్నా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీకు 64-65 నుంచి 72-73 దాకా పెరిగింది. ఇది సరిపోతాయి. ఆ 73 అన్నది ఎమ్మెల్యేలు స్థిరత్వం 5 ఏళ్ళు నడవడానికి ఎటువంటి డోకా కానీ ఎటువంటి అస్థిరం లేకుండా ప్రజలకు కావాల్సిన అన్ని పనులు మీరు పరిపాలన చేయవచ్చు. కానీ దురదృష్టవశాత్తు రాజకీయాలు ఎక్కడ దాకా పోయినాయంటే ఈ 72-73తో ఆగదు. చెప్తాను కదా, 39 మంది ఎమ్మెల్యేల్లో మీ కాంగ్రెస్కి ఎంతమంది కలుస్తారంటే ఇప్పుడు నుంచి రాసుకోండి, కేవలం ఒక 7-8 మంది కాంగ్రెస్ బీఆర్ఎస్లో మాత్రమే మిగులుతారు ఎమ్మెల్యేలు. చాలా మంది మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి వస్తారు. ఇవాళ కొద్ది మంది కాంగ్రెస్ ఇష్టం లేకుండా మాత్రం బీజేపీ వైపు పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆఖరికి మిగిలేది బీఆర్ఎస్లో 7-8 మంది కన్నా ఎక్కువ మిగిలే అవకాశం లేదు. ఎమ్మెల్సీస్ కూడా 5-6 మంది కన్నా ఎక్కువ ఉంటారు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే నేను చెప్తాను, ఇప్పుడు ఇదే పరిస్థితి రేపు 28లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాట పట్టుకు అనుకున్నాం, ఏదో బీఆర్ఎస్ మళ్ళీ పునరుజ్జీవం పొందుతుంది, మళ్ళీ అధికారం వస్తుంది. నేను నా మాట నేను అనడం లేదు. కానీ ఒకవేళ రేపు మళ్ళీ బీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు, ఒక మాట ఆర్గ్యుమెంట్ సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ మాట్లాడుతుంది. అప్పుడు కాంగ్రెస్కు 40 సీట్లు వచ్చినాయి, ఆయనకు 64-63 వచ్చినాయి అనుకున్నారు, అధికారంకి వచ్చినాం. ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది, కాంగ్రెస్ ఎన్నికలు కూడా 30 మంది మళ్ళీ కలుస్తారు. ఇటువంటి రాజకీయాలు ఏమవుతుందంటే ఈ రాజకీయాల వలన రాజకీయ విలువలు కానీ ప్రతిపక్షం కానీ ఒక ఆరోగ్యకరమైన డెమోక్రసీ కానీ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోయే ప్రమాదం మాట ఉండడానికి స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఇదేదో గెట్టు పంచాయతీ కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పంచాయతీ కాదు, లేకపోతే ఆ మాట్లాడితే బీజేపీ పంచాయతీ కూడా. ఇవాళ ఈ ప్రజాస్వామ్యం అంటేనే అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం రెండు బలంగా ఉంటేనే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో అంతే సమానమైన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షం అనేది ప్రజల వైపు నుంచి కొట్లాడుతుంది. ప్రజల వైపు నుంచి కొట్లాడేది వాయిస్ లేకపోతే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ప్రజలకు న్యాయం జరగదు. అటువంటిది ఇప్పుడు కేసీఆర్ చేసిన పని ఏంటంటే అపోజిషన్ లేకుండా చేసిండు. అదే పని మీరు కూడా చేశారు అనుకోండి, రేపు మొత్తం బీఆర్ఎస్ మొత్తం జీరో చేశారు అనుకోండి, అప్పుడు కూడా ఏముంటుంది, అప్పుడు కూడా ప్రజలకు మేలు జరగాలి, ప్రజల వాయిస్ అసెంబ్లీలో వినబడాలి. అక్కడ కేసీఆర్ కాదు, లేకపోతే హరీష్ రావు కాదు, కేటీఆర్ కాదు. ఇప్పుడు నాకు ఏ ప్రమాదం కనబడుతున్నదంటే మీరు 90-95 సీట్ల వరకు పోతుంది. ఆ సీట్లు ఎక్కువైన తర్వాత మీ గ్రూపు ఎన్ని కొట్లాడుకుంటారో, ఎంతమందిలో ఏ గ్రూప్ ఉంటారో, ఏ ముఖ్యమంత్రికి ఎంత ఉంటారో, అపోజిషన్ లీడర్ మీది కాంగ్రెస్లో మిగతా మంత్రులకు ఎంతమంది పోతారో ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఇటువంటి ప్రలోభాలతో జరిగేది ప్రజాస్వామ్యానికి నష్టమే కానీ లాభం లేదు. ఇంకా రెండో క్వశ్చన్ ఏంటంటే చంద్రబాబు గారు మొన్న ఒక నిమిషం సార్ ఒక నిమిషం చంద్రబాబు గారు మొన్న వచ్చి 6 నాడు రేవంత్ రెడ్డి గారు ఆయన లెటర్ రాసి 2 రాష్ట్రాల మధ్య ఏవైతే డివిజన్స్లో అసంతృప్తిగా ఉన్న విషయాలు మాట్లాడడానికి వచ్చినప్పుడు ఆయన ఇంత ధైర్యంగా మాట్లాడినట్టే, నాకు తెలంగాణ 2 కళ్ళు, నేను తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తా, 2028లో మనమే అధికారం. అంటే దీనికి కారణం ఏంటంటే ఇవాళ ఇక్కడ అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మిగతా ఆ ఒక్క మాటలో తెలంగాణ నాయకత్వం ఎంత వీక్ అయిందని ఆంధ్ర పరిపాలకులు, ఆంధ్ర పార్టీలు, ఆంధ్ర నాయకులు అనుకుంటున్నారంటే తెలంగాణలో బలమైన నాయకులు లేరు, అందరు అమ్ముడు పోయేటోళ్ళే, మనం కొనుక్కోవచ్చు అనే ధైర్యంతో నా 2 కాల సిద్ధాంతం రేపు నేను మళ్ళీ వస్తానని చెప్తున్నానంటే ఇది ఒక విధంగా మొత్తం మీద చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో నాయకత్వం పార్టీల యొక్క తెలంగాణ పార్టీ ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో పార్టీ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉత్తరాది ఉన్న పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ ఉత్తరాది ఉన్న పార్టీ, ఆ పార్టీ నాయకులు ఉండరు కదా సార్, తెలంగాణ వాళ్ళే ఉంటారు కదా, తెలంగాణ నాయకత్వమే ఉంటుంది కదా. లేదు నేను అనే మాట, నేను ఇక్కడ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ రెండింటికి తెలంగాణలో ఏం మాత్రం కూడా స్కోప్ ఉండదు. ఎందుకంటే
జాతీయ స్థాయి నాయకత్వం ఉన్న వైసీపీకి స్కోప్ లేదు పాపిరెడ్డి గారు, ఎందుకంటే వైసీపీకి కార్యకర్తల బలం ఎలాగో లేదు తెలంగాణలో, కానీ ఇప్పటికీ కూడా కొంతమంది కార్యకర్తలు టీడీపీకి ఉన్నారు కదా. నేను చెప్పేది ఏంటండి, చెప్పిన తర్వాత మీరు రియాక్ట్ అవ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆయన మొన్న మాట్లాడిన దాంతో చాలా మంది ఒక్కసారి ఉలికిపడ్డారు ఏది చంద్రబాబు గారి స్టేట్మెంట్ తో. అవును, ఎందుకంటే అది మన యొక్క బలహీనతను, మన మొత్తం రాజకీయాల బలహీనత చూపెడుతుంది. ఇక్కడ టీడీపీ కానీ వైసీపీ కూడా ఉన్నారండి. మీకు ఖమ్మం జిల్లా మొదలైతే హైదరాబాద్లో వైసీపీ కూడా పెద్ద క్యాడర్ ఉన్నది, వైసీపీ కూడా ఓట్స్ ఉన్నాయి. మీకు ఒక టీడీపీకే లేదు, అటు వైసీపీకి ఓట్స్ ఉన్నాయి, టీడీపీకి. కానీ కేవలం వాళ్ళు ఓట్లు వేయడానికి ఏదైనా ఒక పార్టీకి నచ్చిన పార్టీకి వేయడానికి అవకాశం ఉన్నది. కానీ వాళ్ళే ఇప్పుడు ఆంధ్ర పార్టీల నాయకత్వంలో ఉంది రెండు పార్టీలు, అంటే చంద్రబాబు తెలుగుదేశం, వైసీపీ జగన్మోహన్. ఈ రెండు పార్టీలకు తెలంగాణలో స్థానం ఉంటుంది. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో ఎప్పుడు కూడా ప్రజలు ఎవరు కూడా దాన్ని ఒప్పుకోరు. పాపిరెడ్డి గారు నాకు ఒక డౌట్, పాపిరెడ్డి గారు నాకు డౌట్ మీరే నివృత్తి చేయాలి. ఏంటంటే ఒకవేళ దూరంగా ఆలోచించిన కాంగ్రెస్ పార్టీ రేపొద్దున బీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోతే, ఓట్లన్నీ ఒకవైపు వెళ్ళిపోతే, ఆ రకంగా అటువైపు ఓట్లు పడకుండా కొంత టీడీపీకి చేల్చగలిగితే కాంగ్రెస్ మరొకసారి అధికారం చేజిక్కించుకోవచ్చు అనే లాంగ్ ప్లాన్లో భాగం అయ్యి ఉండొచ్చా? ఇప్పుడు అదే తెలివి తక్కువ పని వీళ్ళు 2018 చేశారు కాంగ్రెస్, తెలిసి బుక్కబుర్ల పడ్డారు. 2018 ఇదే చేశారు. తెలుగుదేశము, కాంగ్రెస్, సిపిఐఎం కలిస్తే వచ్చిన సీట్లేని అరవడాయి కదా. కాబట్టి అటువంటి ఇప్పుడు ఇంకోటి నేను క్రాంతి కుమార్ గారు కూడా చెప్తాను, ఒకవేళ ఆంధ్ర ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉన్నదో బీజేపీ, టీడీపీ, శివసేన ఆంధ్ర ప్రాంతానికి పనికొచ్చింది కానీ తెలంగాణకు పనికిరాదు. ఒకవేళ పొరపాట్ల చంద్రబాబు గారు మ్యానిపులేట్ చేసి ఒకవేళ బీజేపీతో ఇక్కడ సైకిల్ జిహెచ్ఎంసీ ఎన్నికలకు పోతా, లేకపోతే ఇంకో దగ్గర పొత్తు పెట్టుకుంటారని మాత్రం బీజేపీ కూడా భూస్థాపితమైంది, బాగా దారుణంగా దెబ్బతింటారు. కాబట్టి మరి ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు వచ్చే తెలుగుదేశం కానీ మిగతా పార్టీలు కానీ ఏం చేస్తుంది అనేది వాళ్ళ ఓకే పాపిరెడ్డి గారు, మళ్ళీ మీతో మాట్లాడతాను. మనం ఒకసారి ఆచార్య గారితో మాట్లాడదాం.